అందాల అరకు అవకాశాలను అందిపుచ్చుకుంటే ఆదాయమే మనకు. ఆదివాసులారా నేనున్నా మీ కొరకు అంటూ అభయం ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేరళ తరహాలో అరకు పరిసర ప్రాంతాల్లో హోమ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఆదివాసుల బతుకుల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం. అల్లూరి జిల్లాలో రెండో రోజు పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కురిడి గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. పంచాయతీ అభివృద్దికి 5 లక్షల రూపాయల సొంత నిధులను ప్రకటించారు. గంజాయి సాగును బంద్ పెట్టాలని ఆదివాసీలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. మీరు మారేడు మొక్క పెంచితే మారేడు ఇది తీస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదీపులు రసాయనం చేస్తాయి. అంటే నిజంగా చేసుకోవాలంటే డబ్బులు రావడం చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. అది ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకుని ఐటీడీఏ ఉంది, చాలా అంటే అన్ని కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ పనిచేయించే నాయకత్వం కావాలి. కురిడి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు డిప్యూటీ సీఎం. దత్తత తీసుకోవడం ఎందుకు వస్తాను ఇక్కడికి? నేను దత్తతం కాదు, మీకు నేను చేసి పెడతాను కదా. దత్త గ్రామం కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. ఉమ్మడి సాగు ద్వారా కాఫీ తోటలు పండించి ఆదాయం పెంచుతామన్నారు పవన్ కళ్యాణ్. టూరిస్టులకు అద్దెకు ఇచ్చేలా ఇళ్లను అందంగా తీర్చిదిద్దితే ఆదాయం పెరుగుతుందన్నారు ఆయన. నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు, నేననేది ఇప్పుడు మీరు అక్కడ ఇల్లు ఉంది, అక్కడ మీరు 2 రోజులు బాగా సరిగ్గా చేసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ. అంటే ఇది పైగా ఇక్కడ విదేశాల నుంచి వస్తారు, లేదంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు. మీకు కూడా అవి ఉన్నాయి. సరిగ్గా దానికి మనం చేసుకోగలిగితే ఉంటారు, కొంచెం ఇబ్బంది లేకుండా. టూరిస్టులు వచ్చేలా ఉంటే మీ గ్రామంలో ఇది చాలా పెద్ద ఇన్కమ్. కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరిట అభివృద్ది చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంచెం ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే మీరు కొత్తగా కనుక పండుగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులు కొత్త అనుభవం యువత సపోజ్ కేరళ పోయామనుకోండి, కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకు మనం అందరం పోతాం ఇక్కడి నుంచి. అలాగే దింత రుచిగారులు ఉన్నారు, వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు. వీటన్నిటినీ అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని. కురిడి గ్రామానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామన్నారు డిప్యూటీ సీఎం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ, పర్యాటక శాఖ సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు.